అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న వారిలో చాలామందికి గతంలో నేను చెప్పిన కొన్ని మాటలు గుర్తు రావాలి. వైసీపీ అధికారంలో ఉండి పరిపాలన చేయడానికన్నా వారి కోసం కొంతమంది బానిసల్ని, వారి కోసం కొంతమంది మానవ బాంబుల్ని, వారి కోసం కొంతమంది సైకోల్ని రెడీ చేసేసుకుంటుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రేపటి రోజు వీళ్ళు అధికారంలోకి వస్తే ఇక మొత్తం విధ్వంసం, ఇక ఏం మిగలదు. ఏపీలో అధికారంగా కోల్పోయారంటే మాత్రం కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా పెను సవాళ్ళు తప్పవని చెప్పేసాను. అందులో మెయిన్ ఏంటండి, ఆ వైసీపీ తయారు చేసుకుని ఉందో చూస్తారా మానవ బొమ్మలు సైకోలు. వాళ్ళు ఏం చేస్తారంటే, వైసీపీ అధినేత జగన్ కానీ వైసీపీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా ఇదన్నా చెప్తే ఇంకా చేసుకుంటూ పోతారు. ఇంకంతే, ముందు వెనక కూడా ఆలోచించరు. నిన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. ఆయనకు సంబంధించి, ఆయన కాదు ఏంటి, ఆయనకు సంబంధించి ఎవరో జగదీషు, మహేష్, వినీత్ అండ్ ఇంకొకరు ఫ్రేమ్లో కనపడ్డ వాళ్ళు 1 2 3 4 నలుగురు ఫ్రేమ్లో కనపడ్డారు. ఇంకొకరు సొంగ కనపడ్డాడు, ఇంకొకరు పడుకున్నాడు, ఇంకొకరు వీడియో తీస్తున్నాడు. మొత్తం 7. ఐఎమ్ షూర్ అది ఒక హోటల్. ఆ హోటల్లో మందేశారు. మందేసి డబ్బే డబ్బు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని చంపితే డబ్బే డబ్బు అని ఒకళ్ళంటే, చంపేద్దాం అని ఒకళ్ళంటే, ఇంకొకళ్ళు వచ్చేసి రేపు ఉదయం మాట్లాడుకుందానంటే, ఇక ఆ తర్వాత నా ఫ్రెండ్ అదిరేదులు అనుకుంటున్నావు అంటే, అరే వీడియో ఆపరా నువ్వు అని చెప్పేసి తీస్తున్నాను అన్నట్టు. లైక్ ఇదంతా ఆ వీడియోలో మీరు చూస్తారు. అప్రాక్సిమేట్ అరౌండ్ 30 seconds ఉంది. దీనికి సంబంధించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఏమని, రే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఆ పార్టీని ఎదిరించినోడిని, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినోడిని, నన్ను మా తమ్ముడిని చంపేస్తాం నరికేస్తామంటే ఎవడు వస్తాడు రండ్రా అని చెప్పున్నావు. ఇప్పుడేందిరా ఈ కోతలకి, ఈ పిల్లి కోతలకి, ఈ పిచ్చి కోతలకి, ఈ బచ్చగల అరుపులకి నేనేందిరా, నా బిడ్డ, నా మనవరాళ్ళు, మానవుడు ఎవరు భయపడరు. ఇటువంటివన్నీ కూడా ఎన్నో చూసున్నాము. కానీ ఆ కోతలు వాళ్ళు కూసినారు అంటే దాని వెనక వారికి వచ్చేసి డబ్బు ఎవడో ఆఫర్ చేశాడు కదా, వాడెవడో తేల్చండి అన్నాడు. ఇది కరెక్ట్ పాయింట్. పోలీసులకు సంబంధించి ఇంకొక మాట అన్నాడు ఈయన. ఇదే విషయం నేను పోలీసుతో మాట్లాడితే మా దృష్టికి వచ్చి 3 రోజులు అవుతుందండి, ఇది విచారణ చేస్తామని చెప్పేసి ఆయన అన్నాడు, పోలీస్ ఎస్పీ. నేను షాక్ అయ్యాను. అరే నాకు సంబంధించి ఎవడో చంపుతానన్నటువంటి ఒక వీడియో బయటకు వస్తే అది నాకు చెప్పకుండా వాళ్ళు విచారణ చేయటం ఏంటని చెప్పేసి ఆయన షాక్ అయ్యాడు. నాకు అది అనిపిస్తుంది. ఎందుకంటే రెడ్డి గారు మీ మీద ఇదిగో పలానోళ్ళు మాట్లాడేటప్పుడు ప్లాన్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక వీడియో బయటకు వచ్చింది, ఏంటి మరి వాళ్ళు ఎవరే ఉంటారు ఏంటి, వాళ్ళు గుర్తుపడతారు ఏంటి అని అడగాలి కదా. అలా అడగలేదు నన్ను, ఏంది ఇదంతా అని చెప్పేసి అన్నారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫోన్ చేసి శ్రీధర్ రెడ్డి గారు ఏమైంది ఏంటి అని చెప్పేసి అడిగితే ఈయన మొత్తం చెప్పాల్సింది చెప్పాడు. ఇక అప్పుడు రీసెంట్గా అరుణ అని చెప్పేసి ఒక రౌడీ షీటరా, బ్రోకరా, ఏజెంటా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నేమ్ ఏది పెట్టాలి నాకు తెలియటం లేదు. ఎందుకంటే ఆమెకు సంబంధించి సెటిల్మెంట్ అని కొంతమంది, ఆమెకు సంబంధించి వైసీపీ హయాంలో ఎన్నో చేసిన కొంతమంది, ఆమెకు సంబంధించి ముందు రోజులు ఇంకా చాలా ఉంటాడు కొంతమంది, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఇక ఆమె గురించి నేనే మాట్లాడతాను. బట్ ఈ మధ్య ఒక వీడియో బయటకు వచ్చింది. ఆమె పెరోల్లో ఉన్నటువంటి ఒక ఖైదీతో, శ్రీకాంత్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం. దానిని నానా రచ్చ చేస్తారు. అంతా రచ్చన వాడు ఎందుకు యూజ్ చేస్తారంటే, బహిరంగంగా దివ్యల మాధురి అనే ఆమె ఎవరు దువ్వాడి సీన్ అనే అతనితో బహిరంగానే దాన్ని కామకలాపాలు అందామా ప్రేమ కలాపాలు అందామా వర్డ్ మీరు చెప్పండి. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూడా ఎదుగొచ్చిన పిల్లలు. దెన్ ఈయన ఒక ఆమెతో వచ్చేసి ఆయన ఇంట్లో ఉన్నాడు. అదేంటంటే మరి ఆమె తెలిసి చెప్పిందో తెలియక చెప్పినా తెలియదు, అడల్టరేషన్ అనే ఒక వర్డ్ యూజ్ చేసింది. ఆ తర్వాత వచ్చి మేము ప్రేమికులు అని చెప్పింది. విడాకులు ఎవరికి వాళ్ళకి వచ్చినాక మళ్ళీ మేము పెళ్లి చేసుకుంటామని చెప్పింది. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో మామూలు కాదు అసలు. అదే విషయం ఈరోజు హరిణ హైలైట్ చేసింది. అరే వాళ్ళతో పోల్చుకుంటే నాది ఒక లెక్క, శ్రీకాంత్ని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను, దాన్ని ఇంకేంటి అని చెప్పేసి ఆమెను. సరే అసలు ఈ శ్రీకాంత్ ఎవరు, ఈ అరుణ ఎవరు అన్నప్పుడు, శ్రీకాంత్ ఒక హత్య కేసులో శిక్ష పడి జైల్లో ఉన్నాడు. గతంలో జైలు నుంచి తప్పించుకుని పోతే మరలా తీసుకుని జైల్లో పెట్టారు. ఇతను పెరోలికి సంబంధించి కూడా టీడీపీ నేతలు కొంతమంది పెరోలికి సిఫార్సు లేఖలు ఇచ్చారని, వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యవహారం మొత్తం వెనకుండా నడిపించారని, ఈ శ్రీకాంత్ పెరోల్ మీద బయటకు వచ్చి మరల వీరం చంపడానికి ట్రై చేస్తున్నాడని, దానికి మొత్తం అరుణ స్కెచ్ చేసి చెప్పేసి ఇది అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు విషయం ఏంటంటే
ఆ శ్రీకాంత్కి పేరోలుగా సిఫార్సు లేఖ ఇచ్చిన వాళ్ళు కోటరెడ్డి శ్రీధరెడ్డి కూడా ఉన్నాడు. మొన్న అన్నాడు, నేను ఇచ్చిన వాటి నిజమేరా బాబు, ఇక నేను లైఫ్ వరకు నేను సిఫార్సు లేఖలు ఇవ్వను అని చెప్పేసి చెప్పుకొచ్చాను. సో ఇప్పుడు విషయం ఏంటి, ఈ అరుణకి సంబంధించిన వాళ్ళు వీళ్ళని చెప్పేసి అంటున్నారు. ఈ మధ్యన ఇంకో ట్విస్ట్ వచ్చింది. ఆ వచ్చిన అక్కడ కనబడుతున్న వాళ్ళలో ఒక అతను వచ్చేసి వినీత్ అనే అతను అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, టీడీపీ కీలక నాయుడికి ముఖ్య అనుచరుడు అంట. అసలు ఏంటి సామి అసలు ఇది? డబ్బు కోసం ఎవడైనా ఏదైనా చేస్తారంటే అలాగే ఉంది ఈరోజు ఏపీ. అయితే వాళ్ళు వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ ఎవరురా ఏంద్రంటే వీళ్ళు వైసీపీ వాళ్ళన్నా వాళ్ళతో క్లోజ్గా ఉన్నారన్నా అని కొన్ని విజువల్స్ బయటకు వస్తాయి. హలో, వైసీపీ కాదు టీడీపీ వాళ్ళతో క్లోజ్గా ఉన్నారు చూడండి చెప్పి ఇంకొక విజువల్స్ బయటకు వస్తాయి. మొత్తం చెక్ చేస్తే చెప్తా కదా, ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఘోరంగా యూత్ చెడగొట్టి పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ తాగుడు ఏంటో, ఆ గంజా ఏంటో, అసలు ఈ హత్య కుట్రలు ఏంటో, అసలు ఇంత ఘోరమా? ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు కానీ కోటరెడ్డి శ్రీధరెడ్డి గారిని చంపేసినట్టయితే అరుణకి గూడూరు కానీ సుల్లూరుపేట కానీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున టికెట్ ఆఫర్ చేశారట. ఇది ఒక వార్త బయటకు వస్తుంది. ఇప్పుడు వీటిలో నిజాలేంటి అబద్ధాలేంటి మొత్తం బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసులది. మరి విచారణ ఎవరైనా చేస్తారు ఏంటంటే ఆ విజువల్స్ ఉన్నటువంటి కుర్రాళ్ళు పట్టుకొని ఎవర్రా మీరు, అసలు ఏం చేశారా, ఎవర్రా మీకు ఆఫర్ ఇచ్చింది శ్రీధరెడ్డిని చంపమని అని చెప్పేసి డిస్కస్ చేయాలి. తర్వాత వీళ్ళ వెనక అసలు ఎవరున్నారు, వాళ్ళ వెనక ఎవరున్నారు మొత్తం బయటికి లాగా. మళ్ళీ చెప్తా చూడు, తిరిగి 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 మరల తాడివలపేట దాకా ఇది వెళ్తుంది, అక్కడ ఆగిద్ది, అక్కడ మళ్ళీ ఏమీ తేలదు. ఎందుకు ఈ వాడు యూజ్ చేస్తున్నాను? పెద్దోళ్ళు ఎవరు పెద్దోళ్ళు చెప్పరు. మొన్నటిగా మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి డిజిటల్ పేమెంట్లు వద్దని, తర్వాత ఎవరైతే లంచాలు ఇస్తారో వాళ్ళకి మధ్య ముడుపులు అప్పచెప్తే వారి బ్రాండ్లు కొనుగోలు చేయాలన్నట్టు ఏదైతే ఉందో ఇవన్నీ నిజాన్ని అంటాడు. నా ప్రమేయం ఏమి లేదు, నేను ఎక్సైజ్ శాఖ మంత్రిని, బట్ అదేమీ లేదు, మొత్తం కూడా పైవోళ్ళు అంటాడు. ఇంక పైవోళ్ళు అంటే ఎవరుంటారు? ఉప ముఖ్యమంత్రి పైన అంటే ఎవరుంటారు? ముఖ్యమంత్రి కదా, ఆయన పేరు మాత్రం నిలిచేవాళ్ళు. ఈవెన్ మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల కాలంలో వైసీపీల మీద చాలా కేసులు నమోదని విచారణ సాగుతుంది. కోర్టు కూడా బెయిల్ ఇవ్వట్ల, ప్రతి దానిలో కూడా సాక్ష్యాలు కరెక్ట్గా ఉంటున్నాయి. బట్ ఫైనల్గా కింగ్ పిన్ ఎవరు అన్నప్పుడు మిథున్ రెడ్డి అని కొంతమంది, సదర్ రామకృష్ణ రెడ్డి కొంతమంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంతమంది, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కొంతమంది, ఇలా వాళ్ళ పేర్లు లేని పేర్లు వస్తున్నాయి తప్ప అసలు కింగ్ పిన్ ఎవర్రా బాబు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతరెడ్డి, అసలు వీళ్ళిద్దరు కాదు ఇంకెవరైనా ఉన్నారంటే ఎవరో తెలియదు. ఇది విషయం. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి కూడా కేసులు నమోదవుతున్నాయి వైసీపీ వాళ్ళ మీద, లేదు వేరే ఎవరి మీద కేసులు నమోదవుతున్నాయి. లిక్కర్ స్కామా, శాండ్ స్కామా, మైనింగ్లా, లేదన్నప్పుడు మట్టా, ఇలా చెప్పుకుంటా పోతే ఓరే బాబోయ్ అందుగలడని ఇందుగలడన్న సందేహం అందు ఎందెందు వెతికినా అందందే కలడన హరి అని చెప్పేసి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు వాళ్ళ అన్న చెప్తా ఉంటాడు. అలా ఈ వైసీపీలకు సంబంధించి 2019-24 మధ్య వీరు చేయనటువంటి దిక్కుమల పనులు ఏమైనా ఉన్నాయంటే భలే ఓళ్ళేనే, అన్ని దిక్కుమల పనులు మేమే చేసాం అన్నట్టుగా కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఫైనల్లీ ఎవరు ఇదన్నీ చేపించినాయి అంటే అదే బయటపడతారు. అది కనుక బయటపడితే, అది ఎవరో కనుక తేలితే అప్పుడు ఏపీకి ప్రశాంతత అన్నది ఉంటుంది. అండ్ మోరోరు టీడీపీ ఎమ్మెల్యేలు అమ్మాయి అని అనుకుంటారు. అదర్వైజ్ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి పేరుకి బయటపడతలేదు కానీ ఆయన ఇంటర్నల్గా భయపడుతూనే ఉన్నాడు. నో డౌట్ ఈ మాట. ఎందుకంటే నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా నియోజకవర్గం మంచి చేసుకుంటా పోతా, ప్రాణాలు ముఖ్యం అబ్బాయి అన్నాడని తెలుస్తాం. సో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకుని రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అన్నది హోంమంత్రి అనిత గారితో డిస్కస్ చేసి, దాన్ని డీజీపీ గారితో డిస్కస్ చేసి, ఆ తర్వాత పోలీసులకి ఫుల్ పవర్స్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళు ఏపీలో అసలు ఏం జరుగుతుంది ఏంటి మొత్తం బయటికి లాగి తాట తీసి ఆరేస్తారు తప్పు చేసిన వాడిని.